అమెరికా తన యుద్ధ నీతిని పూర్తిగా మార్చేసింది. కేవలం యుద్ధంలో గెలవటం మాత్రమే కాకుండా తన మాట వినని దేశాధినేతలను గద్దెదించి తమకు అనుకూలమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేయటం అగ్రరాజ్యం ప్రధాన వ్యూహంగా మారింది. లిబియాలో గడాఫీ, ఇరాక్లో సద్దాం హుసేన్ వంటి నేతల విషయంలో అమెరికా ఇదే చేసింది. ఇప్పుడు వెనజులా అధ్యక్షుడు మదూరోను అరెస్ట్ చేసింది. ఇరాన్లో ఆ దేశ సుప్రీం లీడర్ ఖమేనీని ఏకంగా చంపేసింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అంతం అనేది అమెరికా అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం అయితే కాదు. పశ్చిమాసియాలో తమ వ్యూహాలకు అడ్డుకట్ట వేస్తున్నారన్న అక్కసుతో చాలా కాలంగా అమెరికా ఈ పథక రచన చేసింది. అమెరికా వ్యతిరేకతతోనే ఖమేనీ ఇరాన్ను సైనిక పరంగా అత్యంత శక్తివంతంగా మార్చడంతో పాటు ఇజ్రాయెల్ను లక్ష్యంగా చేసుకున్నారు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనే సిద్ధాంతంతో ప్రాక్సీ గ్రూపులను ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ప్రోత్సహించారు. ఇరాన్లో ఆయనకు ఏకపక్ష మద్దతు లేకపోయినా సమాంతర సైన్యంగా ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ IRGCని ఏర్పాటు చేసి వ్యవస్థలన్నింటినీ తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. ప్రపంచ చమురు నిలయమైన పశ్చిమాసియాలో అమెరికా పెత్తనాన్ని ఖమేనీ మతం పేరుతో అడ్డుకోవటం, హార్ముజ్ జలసంధిపై పట్టు సాధించడం అగ్రరాజ్యానికి కంటగింపుగా మారింది. అందుకే అక్కడ తమకు అనుకూలమైన వ్యక్తిని పెట్టాలి అనుకుంది. సైనికంగా ఇరాన్ను తిరుగులేని శక్తిగా మార్చిన ఘనత ఖమేనీది. కానీ దేశంలో పౌరులపై ఆయన విధించిన కఠిన ఆంక్షలు, వ్యతిరేక స్వరాలపై ఉక్కుపాదం మోపటం ఆయనకు తీవ్ర వ్యతిరేకతను తెచ్చిపెట్టాయి. అందుకే ఖమేనీ చనిపోయిన సమయంలో చాలా మంది సంబురాలు చేసుకున్నారు. కానీ ప్రాణం పోయిన అమెరికాకు తలొగ్గకూడదన్న ఆయన తెగువ సొంత వర్గానికి ఆయనను హీరోని చేసింది. లిబియాను 42 ఏళ్ల పాటు పాలించిన గడాఫీ కూడా ఈ కోవలోకి చెందుతారు. అమెరికా, నాటో బలగాలు గడాఫీని లక్ష్యంగా చేసుకుని 2011లో అంతం చేశాయి. ఏ తిరుగుబాటుతో అధికారంలోకి వచ్చారో అదే తిరుగుబాటుకు బలయ్యారు గడాఫీ. ఆయన అమెరికా పెత్తనాన్ని ధిక్కరించడం ప్రతి ఒక్కరికి నచ్చినా సొంత దేశంలో ప్రజలను తీవ్రంగా అణిచివేయటాన్ని ఎవరూ సహించలేకపోయారు. దేశ సంపదను ప్రజలకు పంచకుండా నియంతలా మారడంతో సొంత దేశ ప్రజల నుంచే గడాఫీకి వ్యతిరేకత ఎదురైంది. అయితే గడాఫీ కేవలం నియంత కావటం వల్లే అమెరికా ఆయన్ను చంపలేదు. ఆయన అమెరికా, బ్రిటిష్ స్థావరాలను మూసివేయించడంతో పాటు ఆఫ్రికన్ సెంట్రల్ బ్యాంక్ను స్థాపించి డాలర్ శక్తిని సవాలు చేసేంత సొంత బంగారు ఆధారిత కరెన్సీని తీసుకురావాలని ప్రయత్నించారు. ఈ చర్య అమెరికా ప్రయోజనాలకు తీవ్ర ముప్పుగా మారింది. ఆ మార్పు గడాఫీని అమెరికాకు శత్రువును చేసింది. అంతే, గడాఫీ మీద ప్రజలకు ఉన్న వ్యతిరేకతను అమెరికా ఉపయోగించుకుంది. లిబియా ప్రజలకు స్వేచ్ఛనిస్తామన్న పేరుతో నాటో దళాలతో వైమానిక దాడులు చేయించి ఆయనను పరోక్షంగా అంతం చేయించింది. ఇరాన్ విషయంలో కూడా అమెరికాది దాదాపు ఇలాంటి వ్యూహమే. అమెరికాకు అతిపెద్ద శత్రువుగా మారిన ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుసేన్ను గద్దెదించడానికి 2003లో అమెరికా ఇరాక్పై దండయాత్ర చేసింది. సామూహిక విధ్వంసక ఆయుధాలు తయారు చేస్తున్నారనే ఆరోపణలతో ఆపరేషన్ రెడ్ డాన్ ద్వారా ఆయనను బంధించింది. సుదీర్ఘ విచారణ తర్వాత 2006లో క్యాంప్ జస్టిస్లో ఉరితీసింది. సద్దాం అమెరికాను ధిక్కరించి నిలబట్టం ఇరాకీలకు ఆయనను హీరోగా చేసింది. కానీ షియాలు, కుర్దులపై ఆయన చూపిన ద్వేషం దేశంలో తీవ్ర వ్యతిరేకతను పెంచింది. ఈ వ్యతిరేకతను అమెరికా అద్భుతంగా ఉపయోగించుకుంది. కుర్దులకు సద్దాం హుసేన్ మీద ఉన్న ద్వేషాన్ని తనకు అనుకూలంగా వాడుకుంది. అయినప్పటికీ ఉరికొయ్యను ముద్దాడే చివరి క్షణంలోనూ తలకు నల్లటి ముసుగు వేసుకోవటానికి నిరాకరించి అమెరికా వ్యతిరేకత విషయంలో తన రాజీలేని ధిక్కార స్వరాన్ని సద్దాం హుసేన్ ప్రపంచానికి చాటారు. అమెరికాను వ్యతిరేకించిన కొందరు నేతల ప్రాణాలు కోల్పోయినా మరికొందరు మాత్రం జీవితాంతం అగ్రరాజ్యానికి సింహ స్వప్నంగానే మిగిలిపోయారు. ఆ లిస్టులో వినిపించే మొదటి పేరు ఫిడెల్ కాస్ట్రో. దాదాపు 5 దశాబ్దాల పాటు క్యూబాను పాలించిన కాస్ట్రో CIA చేసిన ఎన్నో హత్యాయత్నాలను విజయవంతంగా తిప్పికొట్టారు. లాటిన్ అమెరికా దేశాలకు పెద్దన్నగా ఉంటూ ప్రపంచంలో అమెరికా వ్యతిరేక శిబిరానికి నాయకుడిగా నిలిచారు. వియత్నాం సౌమ్యవాద నాయకుడు హోచిమిన్ కూడా అమెరికాను వణికించిన నాయకుల్లో ఒకరు. ఆయన అసలు పేరు గుయెన్ టాట్ థన్. ఒక చిన్న దేశమైన వియత్నాం ప్రజల్లో అమెరికా వ్యతిరేక స్ఫూర్తిని రగిలించి అగ్రరాజ్య సైన్యాన్ని తరిమికొట్టిన ఘనత హోచిమిన్ది. ఈ సుదీర్ఘ యుద్ధం అమెరికాకు ఇప్పటికీ పీడకలగానే మిగిలిపోయింది. ఫిదెల్ స్ఫూర్తితో అగ్రరాజ్యాన్ని వణికించిన మరో ధీరుడు హ్యూగో చావెజ్. ఇప్పుడు వెనజులా అధ్యక్షుడు మదూరోను సింపుల్గా అమెరికా ఎత్తుకెళ్ళింది. కానీ చావెజ్ ఉన్నప్పుడు వెనజులా పరిస్థితి వేరు. అమెరికా వ్యతిరేకతను ఆయుధంగా చేసుకున్నారు హ్యూగో. చమురు ఆదాయాన్ని ప్రజా సంక్షేమానికి ఖర్చు చేసి స్వదేశంలో హీరో ఇమేజ్ తెచ్చుకున్నారు.
ఆయన ఉన్నంత వరకు వెనుజులాలో అమెరికా తోక జాడించలేదు. ఈ దిగ్గజాలను గద్దెదించేందుకు అమెరికా ఎన్నో కుట్రలు చేసినా వారికున్న తిరుగులేని ప్రజాదరణ ముందు అగ్రరాజ్యం ఆటలు సాగలేదు. ప్రపంచం దృష్టిలో వీళ్లు కడదాకా పోరాట యోధులుగానే మిగిలిపోయారు. అమెరికా ఎంత అగ్రరాజ్యమైనా దాన్ని ధీటుగా ఎదిరించిన దేశాధినేతలు చరిత్రలో ఎందరో ఉన్నారు. అమెరికా తన శత్రువులను ఏరేయాలనే ఉద్దేశంతో ఎన్ని యుద్ధాలు చేసినా ప్రపంచంలో అమెరికా వ్యతిరేక భావజాలాన్ని పూర్తిగా తుడిచిపెట్టడం అసాధ్యం. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలే దీనికి నిదర్శనం. యుద్ధాలు ఎప్పుడు కొత్త సమస్యలను సృష్టిస్తాయే తప్పితే పరిష్కారాన్ని చూపవు. ఖమేనీ వంటి నేత చనిపోయినంత మాత్రాన అమెరికా వ్యతిరేకులు కనుమరుగవ్వరు. అమెరికా తన ప్రమాదకరమైన సామ్రాజ్యవాద వైఖరిని మార్చుకోకపోతే ఎన్ని యుద్ధాలు చేసినా కొత్త శత్రువులు ఉద్భవిస్తూనే ఉంటారు.